హాయ్ హలో నమస్తే అండి. ఈరోజైతే మంచి సూపర్ టేస్టీ రెసిపీతో మీ ముందుకొచ్చాను. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. చాలా ఈజీగా సింపుల్గా ఉండే రెసిపీస్ మన ఛానల్లో ఉంటాయి. టైం లేనప్పుడు వర్కింగ్ ఉమెన్స్ తర్వాత బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే టిప్స్తో అన్ని ఈజీ రెసిపీస్ ఉంటాయండి. వెజ్ నాన్ వెజ్ రెసిపీస్ ఉంటాయి. మనకు ఉదయం పూట చాలా హడావిడిగా ఉంటది. ఆఫీస్‌కి వెళ్ళేవాళ్ళు, స్కూల్స్‌కి వెళ్ళేవాళ్ళు, వంట, టిఫిన్స్, బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ ఇవన్నిట్లో చాలా హడావిడిగా ఉంటాం కాబట్టి, ఇదొక్కటి ఉందనుకోండి ఏ టిఫిన్‌లోకైనా సూపర్‌గా పనిచేస్తదండి. తప్పకుండా ట్రై చేయండి. చివరి వరకు చూడండి. టిప్స్ మిస్ కాకుండా ఉంటుంది. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోవద్దండి. కామెంట్ కూడా చేయడం మర్చిపోకండి. ఒక కడాయి తీసుకున్నాను. కడాయి తీసుకొని ఒక్క టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నా. దీంట్లో ఆయిల్ ఎక్కువ పట్టదండి. ఆయిల్ చూసి జాగ్రత్తగా వేసుకోవాలి. ఆయిల్ వేసిన వెంటనే ఒక 10-15 ఎండుమిరపకాయలు ఇలా మధ్యలోకి చించి వేసుకోవాలి. ఎండుమిర్చి మంచిగా వేగే వరకు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా ఎండుమిరపకాయలు మంచి వాసన వచ్చి కలర్ వచ్చిన తర్వాత ఒక కప్పు నిండా పల్లీలు వేసేసుకొని లైట్గా కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇదైతే అంతా మీడియం ఫ్లేమ్లో చేస్తున్నాను. హైలో పెడితే మాడిపోతాయండి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి కమ్మగా టేస్టీగా ఉండే విధంగా వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత కొంచెం చింతపండు నారలన్నీ తీసి వేసుకోవాలి. చింతపండు వేసిన వెంటనే వెల్లుల్లిపాయలు కొంచెము పైన ఉండే పొట్టు తీసేసి, పూర్తిగా తీయొద్దండి, పొట్టుతో పాటే వేసేసుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఇంకాసేపు వేంపితే పల్లీలు, వెల్లుల్లిపాయ, చింతపండు అన్ని చక్కగా వేగుతాయి. చింతపండులో ఉన్న తేమ, వెల్లుల్లిపాయలు ఉన్న తేమ కూడా కొంచెం తగ్గుతుందండి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక హాఫ్ కప్ పుట్నాల పప్పు వేసుకోవాలండి. మనం 1 కప్పు పల్లీలు తీసుకుంటే హాఫ్ కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి. పల్లీల కొలతనే ఇంపార్టెంట్ అండి. దానికి సగం వేసుకొని లైట్గా కొంచెం వేపిన తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడంతా చల్లారిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కలుపుకోవాలండి. నేనైతే 1 టీ స్పూన్ వేసాను. ఉప్పు కలిపిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసి చక్కగా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. కొంచెం కొంచెంగా పట్టినా పర్లేదు, అంతా ఒకేసారి పట్టినా పర్లేదు. మనం తీసుకున్న మిక్సీ జారుని బట్టి ఉంటుంది. కాకపోతే మధ్యలో ఇలా తీసి కలుపుతూ పొడి చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో పల్లీలు ఉన్నాయి కాబట్టి ఆయిల్ గడ్డగడుతుంది. ఆన్ ఆఫ్ చేస్తూ మిక్సీ పట్టుకోవాలండి. మధ్యలో ఇలా పొడి అంతా కలుపుతూ ఈక్వల్గా మెత్తగా అయ్యే విధంగా మనం కలుపుతూ మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఇలా మధ్యలో కలుపుతూ నేను మిక్సీ పట్టాను. పూర్తిగా మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు అంతా ప్లేట్లోకి తీసుకుంటున్నా అండి. చూసారు కదా, వెల్లుల్లిపాయలు, చింతపండు అంతా పొడైపోయిందండి చక్కగా. ఒకవేళ మీరు అన్నంలోకి ఇలా చేసి పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఇందులో కొన్ని నువ్వులు, అంటే నువ్వుల కొలత ఎలా ఉండాలి అంటే 1 కప్పు పల్లీలు, హాఫ్ కప్పు పుట్నాల పప్పు, హాఫ్ కప్పు నువ్వులు వేసుకుంటే అన్నంలోకి బాగుంటుందండి. ఇప్పుడైతే తాలింపు వేస్తున్నాను. ఏదైతే మనం వేపుకున్నామో అందులోనే 2 టీ స్పూన్ల ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి వేసి ఇవన్నీ వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసేసి ఇవి కూడా కొంచెం డ్రై అయ్యే విధంగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసేసి అంతా కలుపుకోవాలి. ఇంగువ కూడా వేస్తే బాగుంటుంది. నేనైతే ఇప్పుడు వేయట్లేదండి. మీకు ఇంగువ టేస్ట్ ఇష్టం ఉంటే ఇంగువ యాడ్ చేసుకోండి. ఇలా తాలింపు అంతా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు వేసేసి అంతా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఇది పొడిలో వేసేసుకోవాలి. ఈ తాలింపును చక్కగా పొడి అంతా కలిసే విధంగా, అంటే ఇప్పుడు వేడిగా తాలింపు ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ తాలింపు స్పూన్తో కలుపుకోవాలి. కొంచెం కలిపిన తర్వాత చక్కగా చేయితో అంతా మిక్స్ అయ్యే విధంగా మంచిగా కలిపేసుకోవాలండి. ఇదే టైంలో మనకు ఉప్పు కలిసిందా లేదా, సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలండి. ఉప్పు కూడా చెక్ చేసుకున్న తర్వాత ఇలా అంతా మిక్స్ చేసుకొని మనం ఒక బౌల్లోకి మంచి స్టీల్ బాక్స్ కానీ లేదా గాజు బాక్స్ కానీ అందులో వేసేసి
ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా చాలా రోజులు నిల్వ ఉంటది. ఇన్స్టెంట్ గా మనం చట్నీ రెడీ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అన్నంలోకి అనుకోండి కొంచెం చిక్కగా ఉండేలాగా కలిపి పెట్టుకోవాలి. లేదా టిఫిన్స్ లోకి అనుకోండి కొంచెం లిక్విడ్ గా ఉండేలాగా కలుపుకోవాలండి. నేనైతే ఈ కంటైనర్ లో తీసి పెట్టుకుంటున్నాను. ఇలాంటి గాజు పాత్రల్లో పెట్టుకుంటే ఇంకా రుచి బాగుంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటదండి. ఫ్రిడ్జ్ లో పెట్టినా బయట పెట్టినా పర్వాలేదండి. కానీ నేనైతే ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్ లో పెడతాను. టేస్ట్ అనేది మారకుండా ఫ్రెష్ గా ఎప్పుడు ఉండే విధంగా ఫ్రిడ్జ్ లో పెడుతున్నాను. ఇది ఇంకా ఇంకా మనకి ఫ్రై కర్రీస్ లో కూడా చల్లుకోవచ్చండి. సూపర్ గా ఉంటది. బెండకాయ ఫ్రై గానీ, దొండకాయ ఫ్రై గానీ, పొటాటో ఫ్రై గానీ దేంట్లో అయినా కూడా మనం ఇది చల్లుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటది. ఇలా ఒక బౌల్ తీసుకొని ఒక 2-3 టీ స్పూన్ల పొడి తీసేసుకోవాలి. ఇదొక్కటి ఇంట్లో ఉందంటే టిఫిన్స్ కి హడావిడి లేకుండా చక్కగా ఇన్స్టెంట్ గా ఎప్పుడంటే అప్పుడు చట్నీ రెడీ అయిపోతుందండి. ఏ టిఫిన్ లోకైనా సూపర్ గా ఉంటది. తప్పకుండా ఇది ట్రై చేయండి. అసలు ఎంత టేస్టీగా ఉంటదంటే చెప్పరాదు, అంత బాగుంటది. మనం టిఫిన్ రెడీ చేసే ముందు ఒక 5 మినిట్స్ ముందు ఇలా కలిపి పెట్టేసుకున్నాం అనుకోండి సూపర్ గా రెడీ అవుతుంది. కొంచెం లిక్విడ్ గా చట్నీ ప్రిపేర్ చేసుకుంటే టిఫిన్స్ లోకి బాగుంటుంది, అన్నంలోకి కొంచెం చిక్కగా రెడీ చేసుకోవాలండి. ముందుగా కలిపి పెడతాం కాబట్టి నానిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది కాబట్టి కొంచెం లిక్విడ్ గానే ఉండేలాగా కలుపుకోండి. చూసారు కదా ఈ రెసిపీ ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇన్స్టెంట్ చట్నీ పౌడర్ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది చెప్పడం మర్చిపోవద్దండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. తప్పకుండా వర్కింగ్ ఉమెన్స్ రెడీ చేసుకోండి. హాస్టల్లో ఉండే పిల్లల కోసం పంపించండి. చక్కగా ప్రిపేర్ చేసుకోండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.